అంటే ఒక గ్రామ పంచాయతీ ఒక 3 కార్పొరేటర్లుగా ఈ రోజున విభజించబడింది. అప్పటి నుంచి చూస్తా ఉన్నా కానీ ఎప్పుడు కూడా మహిళలు ఇంత భారీగా అంటే బాగా కోపంగా ఉన్నారు అందరూ. ఎట్లయినా సరే జగన్మోహన్ రెడ్డి నలిపేయాలి, ఇంటికి పంపించాలి. దానికోసమే ఈ రోజు చంద్రబాబు నాయుడు గారికి తోడుగా పవన్ కళ్యాణ్ గారు రావడం, ప్రత్యేకంగా మన ప్రాంత అభివృద్ధి పుట్టుబట్టడం అనేది మనం అందరం కళ చూస్తా ఉన్నాం. ఎప్పుడో చెప్పుకునేవాళ్ళం ఆ ప్రాంతంలో ఒక్కసారిగా బాగా ఎక్కడో పెరిగిన వాళ్ళు కింద జరిపారంట. గత 5 సంవత్సరాల్లో అమరావతి ఏర్పాటు చేసిన తర్వాత ఈ ఏరియా ప్రాంతం మొత్తం కూడా చాలా మంది దూర ప్రాంతాల నుంచి వచ్చి ఇక్కడ ఇల్లు కట్టుకున్నారు. అద్దె కోసం ఇల్లు దొరికేది కాదు. కానీ మహానుభావుడు జగన్మోహన్ రెడ్డి వచ్చిన తర్వాత కొన్ని ఇళ్ళన్నీ ఖాళీ అయిపోయినాయి. మళ్ళా పాపం పల్లెటూరు నుంచి పిల్లలు చదివించుకోవడానికి ఇక్కడ వచ్చిన మళ్ళీ వెనక్కి వెళ్ళిపోయారు ఆర్థిక భారం పోయలేక. కాబట్టి మనం అందరం కూడా ఒకటే ఆలోచించుకోవాలి. ఇప్పుడు స్థానికంగా మన స్థితిగతులు బాగుపడాలంటే, ఆర్థికంగా మన కుటుంబాలు ముందుకెళ్లాలంటే ఈ రోజున జనసేన, టీడీపీ, బీజేపీతో ఉన్నటువంటి ప్రభుత్వం రావాలి. తప్పనిసరిగా మన కలెక్టర్ రామాయణ గారు చెప్పినట్టుగా ప్రతి ఒక్కరూ కూడా మీ ప్రాంతాల్లో ఈ ప్రచారం చేయాలి. జగన్మోహన్ రెడ్డి ఎందుకు వద్దు, ఈ 3 పార్టీలతో కలిసి ప్రభుత్వం ఎందుకు రావాలనేది మీరందరూ వివరించాలి.